ఎక్కడికి వెళ్ళావు? మీ నాన్న నిప్పులు తొక్కుతున్నాడు. అదిగా తాత, ఈ రోజు ఇతని బర్త్డే, అందుకే కొంచెం లేట్ అయింది. ఐ సీ. గుడ్ గుడ్ గుడ్. కమ్ 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 కమ్. రావే శేఖరం. ఓ తాత, చంద్రం. ఓ చంద్రం. నేనే తాతనే. తెలుస్తుంది. తెలుసా? తెలియని వాడే గొంతు గుర్తుపెట్టాడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? దిస్ రిడిక్యులస్. చెప్పా చేయకుండా ఉన్నట్టుండి మాయమైపోతే ఉన్నావనుకున్నా పోయావనుకున్నా. ఉన్నాననుకోండి డాడీ. బయటివే డాడీ, ఇతను చంద్రం. చంద్రం, దిస్ ఇస్ మై డాడీ. హలో హలో. ఇతనికి అవును, కళ్ళు కనపడవు. ఐఎమ్ సారీ. కాఫీ తీసుకురా. వద్దండి, మంచి కాఫీ కావాలంటే ఇదే మంచి సమయం. మా ఆవిడ బయటకు వెళ్ళింది చర్చికి. వద్దంటున్నాడుగా, అతను ఎందుకు బలవంతం చేస్తావు? ఇంటికి వచ్చిన అతిథిని. సరే, నాకు తెలుసు. ఐ నో. ఓకే, కూర్చోండి డాడీ, కూర్చోండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఐ వాంట్ టు నో. డాడీ, ఈ రోజు చంద్రం బర్త్డే, వాళ్ళ ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశారు. వెళ్ళి విష్ చేసి. నో నో, యు కాంట్ గో. మిస్టర్ శేఖర్. చంద్రం సార్. ఓకే ఓకే చంద్రం, ఏ పేరైతే నేను లే. అమ్మాయి ఉదయం నుంచి ఇంట్లో లేకుండా బయట తిరుగుతూనే ఉంది, నీకు తెలుసా? మళ్ళీ ఇప్పుడు బయటకు పెడతానంటుంది. సారీ సార్, నాతోనే పొద్దుటి నుంచి రికార్డింగ్ థియేటర్ లో ఉంది. పొద్దుటి నుంచి రికార్డింగ్ థియేటర్ లో ఉన్నావా? అవును. మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్ళేందుకు? ఆయన బర్త్డేకి విష్ చేద్దాం వెళ్తున్నాను. పొద్దుటి నుంచి ఆయనతో కలిసి ఉన్నావుగా, ఇప్పటికి 1000 సార్లు విష్ చేసి ఉండొచ్చుగా. దాట్స్ ఇట్, దాట్స్ ఇట్. బయటకు వెళ్ళాలని వీల్లేదు. యూ షట్ అప్. నా విషయాలు నేను జోక్యం చేసుకోవచ్చు చెప్తున్నా. అతను ఎందుకు దబాయిస్తావు? యు కాంట్ గో. మిస్టర్ శేఖర్. ఓకే, అదే మిస్టర్ చంద్రం. ఇలాంటివి మా ఇంట్లో అలవాట్లేదు. అమ్మాయి నీతో పంపించను. ఐఎమ్ సారీ. సారీ, మీకేమైనా అభ్యంతరం ఉంటే వద్దు. నాన్సీ, నేను వెళ్ళొస్తాను. దట్స్ బెటర్. లుక్ చంద్రం, డాడీ చంద్రం. అతన్ని పంపించి నువ్వు లోపలికి రా, నీతో మాట్లాడాలి. చంద్రం ప్లీజ్, ఇదంతా నా గురించి జరిగింది. నాన్న పిలుస్తాను, 2 నిమిషాలే. వినిపించింది. లోనికి వెళ్ళు. చంద్రం వస్తున్నాను డాడీ. నేను వస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అతను వెళ్ళిపోయాడా? పోయాడు. డాడీ, మీరు అతనితో కనీసం మర్యాదగా మాట్లాడుంటే బాగుండేది. ఏమిటి, నువ్వు నాకు మర్యాద నేర్పుతున్నావా? అది కాదు డాడీ, అతను నాకు మంది క్రమశిక్షణ గల క్రైస్తవ కుటుంబం, ఏ ట్రూ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఇవన్నీ నీకు చెప్పడానికి ఇంకా నువ్వేం పసిపాపవా? కథలు కాకరకాయలను కనిపించిన ప్రతి గుడ్డి వెధవని నువ్వు వెంబడించిపోతే రేపు నలుగురు నానా కూతురు కూస్తారు. వీడు పుట్టివాడే, కానీ లోకం వీడికన్నా గుడ్డికి తెలుసా? నీకు ఇదంతా అర్థం కాదు నాన్సీ. నీ మంచి కోసం చెప్తున్నాను. బై ది వే, హూ ఇస్ దట్ బ్రెయిన్ మాస్టర్? 4 రోజుల్లో వస్తున్నాడు పీటర్. వాడు నాకు ఇష్టం లేదు. వాడు గీడు అంటున్నావు, ఎవరనుకుంటున్నావు? అతను నీకు కాబోయే మొగుడు. సరే గాని ఈ గుడ్డివాడు ఎక్కడ దొరకండి నీకు? జార్జ్, డోంట్ యూజ్ సచ్ బ్యాడ్ వర్డ్స్. అతని గురించి హేళనగా మాట్లాడు. అతను మంచి బయలని జరిగింది చాలు, ఇప్పుడు చెప్తాను. ఎందుకా ఏడుపు? పెద్దవాడు ఆ మాత్రం మందలించకూడదా? నువ్వేం చేసినా ఊరుకోవాలా? ఇదిగో, కొంచెం నెమ్మదిగా మాట్లాడతారా? ఏం లేదు, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కొంచెం మర్యాదగా మాట్లాడటం నాగరికత. మీరు ఎవరి గురించి చెప్తున్నారు? నాన్సీతో వచ్చాడే, అతని గురించి. అతను వెళ్ళిపోయాడన్నావు? వెళ్ళాడు. నువ్వు మాట్లాడే ముత్యాలు లాంటి మాటలు విని సంతోషంగా వెళ్ళాడు. కార్యక్రమం 9:17. చంద్ర, ఏమిటి ఇలా చేశావు? నీ పుట్టినరోజు పండుగని నువ్వు వస్తావని పిల్లలు ఎంత ఆతృతగా ఎదురు చూశారో తెలుసా? ఒక ఫోన్ అన్నా చేసి ఉండకూడదు. అంతా ఇప్పుడే పడుకున్నారు. నేను రేపు వాళ్ళతో చెప్తానులే. లేదు, ఇప్పుడే నేను వాళ్ళ దగ్గర క్షమాపణ చెప్పుకోవాలి. ఇటు ఇటు. నేనే చంద్రు. చంద్రు అన్నయ్య.
మరి రాలేదే. అది నన్ను క్షమించమ్మా, అది నేను రాలేకపోయాను. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. వాళ్ళు రెండు ఇచ్చారు, ఒకటి నీకోసం దాచిపెట్టాను. దగ్గరికి రా. మీనాక్షికి నేనంటే ఎంత ఇష్టం చూసారా? అవునవును. పిల్లలకున్న మనసు పెద్దాళ్ళకు ఉండదు. ఏమిటి బాబు, ఏమైంది? ఏం లేదు,